హలో, నమస్తే అండి. శక్తి ఓం శక్తి గార్డెన్ స్వాగతం సుస్వాగతం. వీడియో ముందరికి వచ్చి చాలా రోజులు అవుతుంది. నేను ఇప్పుడు మా శక్తి గార్డెన్లో పచ్చిమిరపకాయలు అప్పుడు ఇంటి వాడికి ఒక 20 చెట్లు పెట్టుకున్నాము. అవి ఇప్పుడు ఎంత కాసినాయి ఏమనేది మీకు చూపిస్తాండ. ఇది చూడండి, ఇదో చూడు ఎంత బాగా కాసినాయి చూడండి. అది చూడు, మీరు కూడా ఇంటాడికి తగినట్టు 10 చెట్లు పెట్టుకోండి. 10 కుంపట్లో 10 చెట్లు పెట్టుకోండి. మీకు వారానికి ఒక అర్ధ కిలోను వస్తాయి. ఈ ఆర్గనైజర్ పంట కూడా బాగుంటుంది, మన ఆరోగ్యానికి మంచిది, మనకు మనశ్శాంతి ఉంటుంది. మనది పంట, మన పంటలోటి ఇవి అనేది ఒక మనశ్శాంతి కూడా అదండి. చూడండి, ఒక చెట్లోని ఇంకా నేతకాయలన్నీ అట్లే పెడుతుండను, ముదిరికాయలు మాత్రం పెడుతుండను. చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఇది చెట్టు చూసేది చిన్నగా ఉంది, కాయలు చూస్తే ఏం సైజు వచ్చినాయి చూడండి. మనం ఆర్గనైజ్ చెట్టు మన స్వయాన మనం ఎరువు తయారు చేసుకొని మనం అంతా చేస్తాం. ఇది బజ్జీకాయ, ఇది 2-3 చెట్లు ఉన్నాయి. దాంట్లో కూడా బజ్జీకాయలని, మిరపకాయ బజ్జీకాయలని కూడా పెడతాను. ఇవి చూడండి, ఇది లవంగంకాయ అంటారు. ఇది పైకి మళ్ళీ కాస్తుంది చూడండి, ఒకసారి చూడండి. మెంతి మిరపకాయ అంటప్ప, లవంగం మిరపకాయ అనుకున్నాను నేను. మెంతి మిరపకాయ, మెంతికి చూస్తుంది కాబట్టి మెంతి మిరపకాయ అంటే పైకి చూస్తుంది, ఇది ఆకాశం కల్లా, అందుకు దీన్ని మెంతి మిరపకాయ అంటారు. ఏం మనకు తెలియదు కదండి. మామూలుగా మనం మామూలు మిరపకాయలు అనుకుంటాము. ఇది మెంతి మిరపకాయ, ఇంకో మిరపకాయ అనేది నాకు అంత ఐడియా లేదు. ఇంకా మేడం చెప్తాంది, ఇది మెంతి మిరపకాయ, ఇది మింటికి చూస్తుంది కాబట్టి ఇది మెంతి మిరపకాయ అంటారు. సరే అండి, చూస్తాను. ఒక అర్ధ కిలో ఉంటాయి మనకు అన్నీ, మన వారానికి. మళ్ళీ వారం నాడు పెరిగినామనుకో మళ్ళీ అర్ధ కిలో ఉంటాయి. ఇది మన స్వయం కృషి. మన స్వయం కృషితో ఆర్గానిక్తో మనం పంట పెట్టుకొని, మిరపకాయ బజ్జీతో మనం పంట పెట్టుకొని మన స్వయం కృషితో మన కాయలు మనం కోసుకొని తినేటిగా ఉంటుందండి. చూస్తాండారా, మందులు కొట్టల్లా, దీనికి మందులు కొట్టల్లా. ఇంకా వీలైతే ముందు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, మనం పొయ్యిలు పట్టేస్తాం చూడు, ఆ బూడిది కూడా చల్లుతా అన్నారు. ఆ బూడిది చల్లుతా అన్నారు. అదే కాదంటే ఇంకా ఆవు పంచితము పట్టుకొచ్చేది, నిద్రలు వేస్తా అంటే ఆవు పంచితం కొంచెం చల్లేసినామంటే అది కూడా చాలా, ఈ ముడుగు ఉంటుంది చూడు, దానికి చాలా ఉపయోగపడుతుంది. ముడుగు అనేది ఉండదు. ఆవు పంచితం కానీ బూడిది కానీ చల్లినామంటే ముడుగు అనేది ఉండదండి. బట్టి దాంట్లో అట్లనే ఇంకేం లేదు దానిలో. అవి సన్నగా ఉన్నాయి. పండుగలొద్దా వద్దు, అవి ఎంత మళ్ళీ ఎగ్గించుకునేది. ఎరగడ్లు ఉంటాయి కొన్ని పెరికి. ఇది ఉల్లిపాయ, ఇది ఏంది ఊరిని లేదులేండి, ఏంది చిన్నగా ఉన్నాయి, పెరకమంటుంది కాబట్టి పెంచుతాను. చూద్దాం, కింద పెట్టుకో. ఇంకోండి ఉల్లిపాయ, ఇంకోండి ఉల్లిపాయ. ఇవి సరిగ్గా ఊరిన్లా, ఊరిన్ లేదు.
ఇట్లా కాదండి, ఇంకా బాగా ఊరాల్సింది. కింద ఇంకా బాగుంది. ఇది ఏర్లు ఎక్కువ కాయ తక్కువ అన్నిట్లో దీంట్లో మొత్తం అంతా ఏరు వచ్చింది, కానీ ఇవి లేవు, గడ్డ లేదు. చిన్న ఎరగడ్డ, నాటి ఎరగడ్డ. నాటి ఎర్రగడ్డ, సన్న ఎర్రగడ్డ. ఇది ఏదానికి బాగుంటుంది, కొన్ని ఔషధాలకు పనికొస్తుంది. మనము బాగలేవండి, ఇవేమంత ఊరిం లేదు. సరే ఈసారికి ఇది ఈసారి ఇంకోసారి పెట్టినప్పుడు మంచి పంట పెట్టి దాన్ని చూపిస్తాను. ఓకే అండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే 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 అండి.